మర్చిపోయి మండల ఆఫీస్ లో పోయి అప్లికేషన్ పెట్టేసి వచ్చినాం పింఛన్ కి, ఇంతవరకు రానేలేదు. మరి 2000 పెన్షన్ కాస్త 4000 ఇస్తా అన్నారు కదా, ఏం కాలే ఇంకా. మొత్తం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 హామీ పథకాల్లో మీకెన్ని చేకూరు? మాకేం కాలే అసలు. మాకు వర్షం వస్తే రేకులన్నీ ఇదైపోతాయి, నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి. ఇంటికి వచ్చి ఫోటో తీసుకొని పోయారు 5 లక్షలు ఇస్తామని. ఇంతవరకు ఏమైంది? ఓకే, ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన మొత్తం కూడా కాంగ్రెస్ పరిపాలన, ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న పరిపాలన అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు పరిపాలన బాగుందా, లేదంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా? తెలంగాణ ఉన్నప్పుడే బాగుండే. తెలంగాణ అంటే ఏ పార్టీ? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందంటారా? కేసీఆర్ ఏం చేసిండు అసలు? కేసీఆర్ ఏం చేసిండు? బీదోళ్ళకి సాయం చేసిండు అన్నిటికీ. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా, పెన్షన్ ఇస్తాను ఇచ్చింది కదా. అప్పుడు నెలకు మొగుడు చచ్చిపోయినాక నెలకే పెన్షన్ వచ్చింది మా తోటికోడలికి. నాకు 3 సంవత్సరాలు అయింది. అక్క చెల్లెమ్మల్ని పట్టించుకోలేదు అంటారా? అక్క చెల్లెమ్మల్ని పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారా మీరు? అట్లని అదని ఏం చేసిండు? అసలు ఏం చేయనే లేదు. చేసే సూచనలు ఉన్నాయంటారా? ఇంకేం లేదంటే 2500 ఏం చెయ్యడు, వేస్ట్. నేను వెళ్తున్నా అంతే. ఇంకా ఏం మాకైతే ఏమి ఇదే లేదు అసలు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అంటారా? 10 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుంది? రాదు కేసీఆర్ వస్తాడు. మరి కేసీఆర్ బిడ్డ కూడా పార్టీ పెట్టింది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక ముందరికి ఏమైతుందో తెలియదు మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితానికి మాకు బాగా అనిపించి చెప్తున్నాం, కానీ ముందరికి ఏమైతుందో తెలియదు.